జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో ఆగస్టు 4వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ వారంలో గోచార గ్రహస్థితులు వృషభ రాశిలో గురుదేవుడు, అలాగే మంగళ సంచారం జరుగుతుంది. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము, సింహరాశిలో బుధదేవుడి సంచారం, శుక్రాచార్యుల వారి సంచారము. బుధదేవుడు ఈ వారం 6వ తారీఖు నుంచి, అంటే 4వ తారీఖు మొదలవుతుంది కదా ఈ వారం మనకి వేదిక్ డే ప్రకారం. 6వ తారీఖు నుంచి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. కన్యా రాశిలో కేతుదేవుని సంచారం ఉంది. వక్రించిన శనైశ్వరుడు కుంభరాశిలో సంచారము, అలాగే రాహుదేవుడు మీనరాశిలో సంచారము. ఈ గోచార గ్రహస్థితులలో ఏమన్నా ఒక విశిష్ట అంశం ఉందా, ఏమన్నా ఒక ప్రత్యేకత ఉందా అంటే అది డెఫినెట్గా బుధదేవుడు వక్రిస్తూ ఉన్నాడు. అది కూడా తన రాశికి 12వ రాశి అయిన సింహరాశిలో, అంటే కన్యారాశి బుధదేవుడు మిథున కన్యారాశులకు అధిపతి బుధ భగవానుడు. ఆయన ఒక రాశి నుంచి, అంటే కన్యారాశి నుంచి 1000 స్థానంలో ఆయన వక్రిస్తూ ఉన్నాడు. ఈ వారము గోచారంలో 2 గ్రహాలు వక్రగతిలో ఉన్నాయి. 6వ తారీఖు నుంచి బుధ భగవానుడు వక్రిస్తున్నాడు. ఆల్రెడీ శనీశ్వరుడు వక్రించే ఉన్నాడు. ఇదొక విశేషాంశము. ఇంకొకటి ఏంటంటే ఆయన శుక్రాచార్యుల వారితోటి కూడి వక్రిస్తూ ఉన్నారు. శుక్రబుధుల యోగం లక్ష్మీనారాయణ యోగము యాక్చువల్గా అయితే. బట్ ఆయన శుక్రాచార్యుల వారితోటి ఉండి వక్రించడము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఈ విషయాలు మనం తెలుసుకుందాము. అలాగే ఈ వారంలో ఇంకొక విషయం నేను చెప్పాలి. మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే గోచారంలో ఫలితాలు బాగోలేదు అని వచ్చినా సరే, ఏ విషయంలో అయినా అది మీ జన్మజాతకం కవర్ చేసేస్తుంది, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీ రాశి, మీ లగ్నం మీకు తెలిస్తే, మీ రాశి యొక్క ఫలితాలు మీరు తెలుసుకున్నట్లు, మీ లగ్నం ఏ రాశిలో పుట్టిందో, మీరు పుట్టినప్పుడు ఏ లగ్నమైనా అది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల అంటే ఆ రాశి యొక్క ఫలితాలు కూడా తెలుసుకోండి. సో అక్కడ ఏంటంటే మీకు రెండిట్లో కలిపి యావరేజ్, ఒకవేళ బాగుంటే ఇంకా బాగుంటుంది, బాగోకపోతే మామూలుగా బాగోదు, ఒక దాంట్లో బాగుండి ఇంకో దాంట్లో బాగోకపోతే అది యావరేజ్గా వెళ్తుందని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏదైనా మీ జన్మజాతకంలో బాగా స్ట్రాంగ్గా ఉంటే గోచారంలో ఒకవేళ బాగోకపోయినా అవయోగాలున్నా మిమ్మల్ని పెద్దగా ఇంపాక్ట్ చేయదు. మీ జన్మజాతకం బాగా స్ట్రాంగ్గా లేకపోయి ఇబ్బందులు పడుతుంటే గోచారం కాపాడేస్తుంది కూడా ఒక్కొక్కసారి. ఈ గోచారంలో మీ రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వారం మనం తెలుసుకుందాం. మేషరాశిలో పుట్టిన వాళ్ళ వార ఫలితాలు ఈ వారం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వారం మొదటి 2 రోజులు కాస్త వేడికి సంబంధించింది. అంటే ఇప్పుడు ఉష్ణైన శీతలహ అని అంటారు. సో కొంచెం ఓవర్ హీట్ అయినట్లు బాడీ కనిపిస్తుంది. ఓవర్ హీట్ అయిపోయి కొంచెం ఒళ్ళంతా జ్వరం అయితే ఏం రాదు. మీరు థర్మోమీటర్లో చెక్ చేసుకుంటే నార్మల్ టెంపరేచర్ చూపిస్తుంది. కొంచెం ఎందుకో బాడీ అంతా చురుకుగా అనిపిస్తుంది, బాడీ అంతా హీట్ అయిపోయినట్లు అనిపిస్తుంది. కానీ మీ పనులన్నీ కూడా మీరేం డ్రాప్ చేసుకోరు, అన్ని పనులు మీరు చేస్తారు. బట్ మొదటి 2 రోజులు ఇలా కొంచెం ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇప్పుడు ఈ ఫస్ట్ 2 రోజులు కూడా అగ్నితత్వం, జలతత్వం ఈ 2 ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. ఈ 2 ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మీ బాడీలో టెంపరేచర్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది బాగా. కొంచెం అంటే మొదటి 2 రోజులు ఇది తటస్థ. మొదటి 2 రోజులు ఇది మీకు కావచ్చు, మీ ఇంట్లో ఒకళ్ళు మీ జన్మజాతకం బాగుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకైనా ఇది తటస్థించవచ్చు, వాళ్ళకైనా సేమ్ అంతే ఉంటుంది మొదటి 2 రోజులు. ఆ తర్వాత నార్మల్ ఉంటుంది. అయితే ఈ వారం మధ్యలో, అంటే మొదటి 2 రోజులు అంటే 4, 5 తారీఖుల్లో ఇలా ఉంటుంది అనుకోండి. సో 6, 7 తారీఖుల్లో మంచి ఫలితాలను మీరు చూస్తారు. ఏ విషయాల్లో మంచి ఫలితాలను చూస్తారంటే కమ్యూనికేషన్ విషయంలో. మీరు ఒక మంచి మెయిల్ ద్వారా ఏదైనా ఒక మంచి న్యూస్ రిసీవ్ చేసుకోవచ్చు, మెసేజ్ ద్వారా మీకు సంబంధించిన ఏదైనా ఒక మంచి న్యూస్ రిసీవ్ చేసుకోవచ్చు. లేదా ఎవరి నుంచైనా మీరు ఒక మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఎవరైనా మీతోటి మాట్లాడాలని, మీరు వాళ్ళు మాట్లాడితే బాగుండు అని ఆలోచిస్తుంటే వాళ్ళ నుంచి మీకు ఒక కమ్యూనికేషన్ వస్తుంది. అది మీకు హ్యాపీ స్టేట్కి తీసుకెళ్తుంది. ఈ వారం మధ్యలో ఇది తటస్థిస్తుంది. అలాగే ఇప్పుడు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకైతే మీ వ్యాపారస్తులకైతే మౌత్ పబ్లిసిటీ ఉంటుంది. నిస్సందేహంగా మౌత్ పబ్లిసిటీ ద్వారా మీకు వ్యాపారం బాగా సాగుతుంది, ఇంకా వ్యాపారం పెరుగుతుంది అన్న ఇది మీకు వస్తుంది. ఒకవేళ మీరు ఉద్యోగస్తులు అయితే కనుక మీ వర్క్ యొక్క ఐడెంటిటీని డెఫినెట్గా ఈ వారం మీరు చూపించే తీరుతారు మీ హయ్యర్ అఫీషియల్స్కి.
ఇది ఈ వారం మధ్యలో జరుగుతుంది. అలాగే ఈ వారం మధ్యలో మీకు అంటే కమ్యూనికేషన్స్ విషయంలో చాలా ఫ్రీ ఫ్లోగా మాట్లాడతారు. మధ్య 2 రోజులైతే మీకు తెలియకుండానే ఎక్కువ మాట్లాడేస్తారు. ఒక్కొక్కసారి దుఃఖం మన నోటిని కట్టిపడేస్తుంది. ఒక్కోసారి ఎక్కువ కూడా మాట్లాడిపిస్తుంది. అక్కడ విపరీతమైన గ్రహస్థితులు ఉంటే జన్మజాతకంలో విపరీతంగా మాట్లాడిస్తున్నాను. బట్ మ్యాక్సిమం దుఃఖం ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడరు, ఏకాంతంలోకి వెళ్ళిపోతారు సహజంగా. ఎక్కడో రేర్ కేసెస్లో అలా జరుగుతుంది. సంతోషం మంచితో ఎక్కువ మాట్లాడేలా చేస్తుంది. సో సంతోషంతో మీరు ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువగా ఎవరితో అయినా కమ్యూనికేట్ అవ్వాలని చూస్తారు మధ్యలో 2 రోజులు. అంటే అలా ఏదో ఒక విధంగా మీకు సంతోషకరమైంది. ఈ సంతోషకరమైన విషయం మీకు మీ పిల్లలకి కలిపి ఉంటుంది, లేదా మీకు ఇండిపెండెంట్గా ఉండొచ్చు. ఇప్పుడు మీకు పిల్లలు లేదని కూడా మీకు ఇండిపెండెంట్గా పిల్లలు ఉంటే మీ పిల్లలు కూడా సంతోషపడతారు మీ సంతోషాన్ని చూసి. ఇది అండ్ ఈ వారం చివరిలోకి వచ్చేసరికి లాస్ట్ 2 రోజులకి అంటే 9వ తారీఖు 10వ తారీఖు మీకు ఎలా ఉంటుందంటే మీరు ఆ 2 రోజులు ఎలాంటి రుణ ప్రయత్నాలు చేయకూడదు, ఎవరికి డబ్బులు కూడా చేయబదులుగా ఇవ్వకూడదు. మీ మేనత్తలు మీ మేనమామలు కావచ్చు, లేదా మీ కజిన్స్ తోటి కావచ్చు. ఒకవేళ అది కూడా కాకపోతే మీ బంధువర్గంలోకి ఎవరితోటైనా సరే మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక ఓవర్ కమ్యూనికేషన్ ఇక్కడ పనికిరాదు. మీరు చేసే కమ్యూనికేషన్ని వాళ్ళు మిస్కమ్యూనికేట్ చేసే అవకాశం అక్కడ పరిస్థితులు అలా కనిపిస్తూ ఉన్నాయి. అందుకని లాస్ట్ 2 రోజుల మటుకు వీలైనంత వరకు సైలెన్స్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. మీకు ఎవరైనా కనుక ఎవరితోటైనా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అది కొంచెం సెట్ రైట్ అవుతుంది. ఆ ఇబ్బంది నుంచి ఈ వారం చివరిలో బయటకైతే వస్తారు. ఈ వారం చివరిలో మీకు స్లైట్గా స్కిన్ ఎలర్జీస్ రావడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు మీ ఇంట్లోని వాళ్ళకు రెస్పిరేటరీ డిజార్డర్స్, స్కిన్కి సంబంధించిన ఇష్యూస్ ఏదైనా చాలా స్వల్పంగా తలెత్తుతాయి. ఒక్కరోజు ఉంటుందేమో మ్యాక్సిమం, అంతకంటే ఉండదు. ఏదో శరీరంలో దద్దుర్లు వచ్చినట్లు అనిపిస్తుంది. ఒక్కరోజు ఉంటుంది అంతే, ఏదైనా ఒక్కరోజే ఉంటుంది. మంత్ ఎండ్లో శనివారం పూట ఒక్కరోజే ఉంటుంది ఈ వారం ఆఖరిలో. అంతకుమించి ఇది క్యారీ ఓవర్ అవ్వదు. మిగతా అన్ని విషయాల్లో బాగుంది ఈ వారం మేషరాశి, అలాగే మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారము: బుధ భగవానుడు వక్రించడం వల్ల ఒక చిన్న నామాన్ని సింపుల్గా ప్రతిరోజు ధ్యానించడం వల్ల, జపించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఈ నామాన్ని మీరు సర్వకాల సర్వావస్థల్లో చేసుకోవచ్చు. మీరు ఆడవాళ్ళైతే పీరియడ్లో ఉన్న మనసులో జపించుకోవచ్చు, లేదా బాత్రూమ్కి వెళ్ళొచ్చారు జపించుకోవచ్చు, అప్పుడే నిద్ర లేచి కూర్చున్నారు జపించుకోవచ్చు, రాత్రిపూట పడుకొని ఉన్నారు జపించుకోవచ్చు. ఏ టైంలో అయినా సరే మనసులో జపించుకోవడానికి నామానికి ఎలాంటి తప్పు ఉండదు. నామ సంకీర్తనం ఒక యజ్ఞం ఈ కలియుగంలో. ఈ నామాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని జపించడానికి ప్రయత్నించండి. ఆ నామం వచ్చేసేసి హరే రామకృష్ణ, హరే రామకృష్ణ, హరే రామకృష్ణ. ఈ నామాన్ని మీరు ఈ వారం అంతా కూడా ఎప్పుడు కూడా ఈ నామం జపిస్తే చాలా మంచిది. ఈ నామం యొక్క అర్థం ఒకసారి నేను వివరిస్తాను. మన జన్మజాతకంలో లగ్నము, రాశి, అలాగే సూర్యుడు ఉన్న రాశి, ఈ 3 ఎవరికైతే బలంగా ఉంటాయో వాళ్ళకి ఉన్న యోగాలన్నీ కూడా వాళ్ళు అనుభవించగలుగుతారు. ఈ 3 ఒకటి పాడైపోయినా, లేదా ఈ 3 2 పాడైపోయినా, 3కి 3 పాడైపోయినా కొన్ని మనం అందుకోలేం. ఇది ఎలా ఉంటుందంటే కొంతమందికి వాళ్ళకి ఆస్తి ఉంటుంది, ఎక్కడో ఒక చోట ఆస్తి ఉంటుంది, కానీ ఒక్కనాడు కూడా పాపం దాన్ని అనుభవించరు. అది కబ్జాల్లోకి వెళ్ళిపోవడమో, లేదా ఏదైనా ఇష్యూస్లో ఉండడమో ఇలాగా ఉంటుంది. ఉండి ఉపయోగం లేదు, లేకపోతే కనీసం మనశ్శాంతంగా ఉండేది లేదు అన్న బాధ ఒకటే ఉండేది. ఉండి అనుభవించలేకపోతున్నందువల్ల ఇంకా బాధ ఎక్కువగా ఉంది. అంటే ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి అర్థం అవ్వడానికి మాత్రమే చెప్తున్నాను. సపోజ్ ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, వాళ్ళ ఇంట్లో అసలు వాళ్ళకి కొనుక్కునే స్తోమత చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో అన్ని స్వీట్స్ ఉంటాయి, కానీ తినగలరా చెప్పండి, తినలేరు. సో అంటే మీకు ఎగ్జాంపుల్గా అర్థం అవ్వడం కోసమే చెప్తున్నా. ఎప్పుడు ఇలాంటివి తటస్థిస్తాయి? లగ్నము, చంద్రబలము, సూర్యబలం, ఈ 3 ఎవరికైతే బ్యాలెన్స్డ్గా ఉండవో, ఎవరికైతే ఇంబ్యాలెన్స్గా ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని లగ్నాన్ని, చంద్రబలాన్ని, సూర్యబలాన్ని పెంపొందించుకోవాలి. అలా పెంపొందించుకోవాలంటే హరే రామకృష్ణ ఈ నామం అత్యద్భుతంగా పనిచేస్తుంది. హరే అని జపించడం వల్ల మనకి లగ్న శుద్ధి కలుగుతుంది. రామ అని జపించడం వల్ల చంద్రబలం పెరుగుతుంది. రామ అని జపించడం వల్ల సూర్యబలం పెరుగుతుంది. అంటే సూర్యనారాయణమూర్తి ఏ రాశి ఉంటే ఆ రాశి బలోపేతం అవుతుంది. కృష్ణ అనడం వల్ల చంద్రబలం పెరుగుతుంది.
లగ్నం సూర్యచంద్రుల బలం పెరగడం వల్ల జాతకంలో ఉన్న అన్ని యోగాలు మనకు అనుభవయోగ్యంలోకి వస్తాయి. అనుభవయోగ్యంలోకి రానివి ఎన్ని ఉంటే ఏం ఉపయోగము? ఇప్పుడు కొంతమంది చాలా డబ్బులు సంపాదించేస్తారు. వాళ్ళు 30 ఏళ్ళు వచ్చేప్పటికి లైఫ్లో ఒక తరం కాదు ఇంకో తరం కూడా సెటిల్ అవ్వడానికి కావాల్సినంత డబ్బు ఉంటుంది. కానీ మిడిల్ డ్రాప్ చేసేస్తారు వాళ్ళ లైఫ్ని పాపం. అప్పుడు ఉపయోగం ఏముంది చెప్పండి? అంత కష్టపడి సంపాదించుకొని పరుల పాలు అంటే వాళ్ళే అనుకోండి, వీళ్ళైతే ఏం అనుభవించారు కదా. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ నామము ఎంత పవర్ఫుల్లో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. ఈ నామాన్ని ఇప్పుడు తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో చేస్తారన్న ఉద్దేశంతో ఇది చెప్తున్నాను. హరే రామకృష్ణ అనే నామాన్ని జపించండి, చాలా చక్కటి సత్ఫలితాలు. దీనికి ఏ టైంలో అయినా జపించుకోవచ్చండి. మీరు ఏ పనులు చేస్తున్నా మీ పనులు ఆపుకోకుండా మీ పనులు చేసుకుంటే, ఇప్పుడు కంప్యూటర్లో వర్క్ చేస్తూ ఉంటారు, మైండ్ ఖాళీగా ఉంటుంది కదా, చక్కగా మనసులో ఆ నామాన్ని జపించుకుంటే మీ పనులు మీరు చేసుకోండి. ఎవరితోనో మాట్లాడేటప్పుడే మనకి నామజపానికి అవకాశం ఉండదు, మాట్లాడుతున్నప్పుడు మనం జపించలేం. కాబట్టి బాగా ప్రాక్టీస్ అయిపోయినప్పుడు మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి లోపల ఇన్నర్ జపం జరుగుతూనే ఉంటుంది. అలా అందుకే వీలైనంత వరకు మౌనాన్ని పాటించమని మన పెద్దలు చెప్తూ ఉంటారు, సాధువులు అవే చెప్తూ ఉంటారు, మన ఋషులు కూడా అదే చెప్పారు. సో ఇన్నర్ జపం చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలా ఈ వారము హరే రామకృష్ణ అన్న నామాన్ని పట్టుకోవడం వల్ల ఈ వారం అనే కాదు అన్ని రాబోయే రోజుల్లో కూడా చాలా సత్వరమైన ఫలితాలు మీకు వస్తాయి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. అసలు ఈ నామాన్ని మీరు అసలు ఈ వారం అంతా ఛాన్స్ చేసి చూడండి, తర్వాత మీరే వదిలిపెట్టాలన్నా వదిలిపెట్టలేరు. అంతటి చక్కటి సత్ఫలితాన్ని నిస్సందేహంగా స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు, లక్ష్మీనారాయణుడు, జానకీ వల్లభుడు, రుక్మిణి సతుడు వీళ్ళందరూ కూడా మనకి చక్కగా ప్రసాదిస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. శ్రీవారి పాదాలని పట్టుకుందాం, మనందరం కూడా సన్మంగళాన్ని పొందుదాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.